సాయికృష్ణ మిస్సింగ్ దగ్గర నుండి పోలీసులు హింసించి దారుణంగా చంపేసి కాల్చి బూడిద కూడా చేశారు శవం లేకుండానే. ఇంత తీవ్ర చర్చ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ సంచలనాన్ని రేపుతూ ఉంది. అయితే ప్రభుత్వం దీని విచారణ కోసం మొదట దైవప్రసాద్ అనే ఒక అధికారి ఆ విచారణ చేస్తున్నారు. మరోపక్క రాజమండ్రి ఎస్పీ నరసింహ ఆయన విచారణ చేస్తున్నారు. మరోపక్క తాజాగా ఐజీ రవిచంద్ర నేతృత్వంలో ఒక సిట్ వేశారు. అటు అల్లూరి ఎస్పీ, పశ్చిమ గోదావరి ఎస్పీ ప్లస్ బాపట్ల అడిషనల్ ఎస్పీ వీళ్ళతో కలిసి ఒక విచారణ, వీళ్ళందరూ విచారణ చేస్తూ ఉన్నారు. బట్ ఈ విచారణను గమనిస్తున్నటువంటి కొందరు న్యాయ కోవిధులైతే ఏముంది, కొందరు పౌరులైతే ఏముంది, నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే, అసలు మొత్తం చర్చ అంతా కూడా సిఐ నాగరాజు చుట్టే జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఒక కీ పాయింట్ ఆయనే అన్నప్పుడు అసలు నాగరాజును ఎందుకు విచారించడం లేదు, ఆయన ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఫస్ట్ అక్కడి నుంచి విచారణ మొదలెట్టాలి కదా అన్న ప్రశ్న, ఎక్కడున్నారు నాగరాజు, వేర్ ఈస్ నాగరాజు అని. నిన్నైతే హైలైట్ ఇంకా అదిగో అరెస్ట్ చేయబోతున్నారు అని టీడీపీ మీడియాలోని వార్తలు వచ్చాయి. అదిగో నాగరాజు అరెస్ట్ కానివ్వకుండా ఆయన అభిమానులు వచ్చి ఏమంటారు ఆందోళనలు చేస్తున్నారు, డౌన్ నినాదాలు చేస్తున్నారు పోలీసులకు వ్యతిరేకంగా, ఆయన అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. ఇదంతా భలే కామెడీగా అనిపించి అసలు ఎవరు నడిపిస్తున్నారు వెనకుండి ఇవన్నీ. సాయికృష్ణ అంత దారుణంగా క్రూరంగా హింసించి శవం కూడా మాయం చేసేసి బూడిద చేసేసారనే ఇంత తతంగాన్ని చూస్తే కనిపించే వ్యక్తులు కాదు, కనిపించని శక్తులు ఎవరో ఉన్నారు. ఆ కనిపించని శక్తులు ఇప్పుడు కూడా విచారణను కూడా ఏమైనా కనుక నడిపిస్తున్నారా అనే అనుమానం నెటిజన్లలో కలుగుతూ ఉంది. అని ఇప్పుడు వెరీ సిఐ నాగరాజు ఎందుకు ఆయన్ని విచారణ చేయట్లేదు అన్న దగ్గర ప్రశ్న స్టార్ట్ అయ్యి 6 మంది పోలీసులు గాయం, ఉన్నపలంగా ఎక్కడో గాయపడిపోయారు, మిస్ అయిపోయారు. ఎక్కడికి పోయారు వాళ్ళు? మరో 3 పోలీసులు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారట. ఎక్కడికి పోయారు అంటే ఈ లెక్కన 9 మంది పోలీసులు, వెరీ సిఐ నాగరాజు 10 మంది ఎక్కడికి పోయారు? ఇప్పటికేమో 2 ఏసీపీలనేమో విచారించారు, ఒక ఎస్ఐనేమో విచారించినట్టున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అండ్ పక్కన మరో ఏసీపీని విచారించారని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అసలు కీలకం కనీసం నాకు తెలిసి ఇట్లా మనం ఈ పైన చూసుకున్నా కూడా ఒక 15 నుంచి 18 మంది పాత్ర ఖచ్చితంగా ప్రత్యక్షంగానే కనిపించవచ్చు. అండ్ కనిపించని శక్తులే అత్యంత కీలకం, వాళ్ళే మెయిన్ కల్ప్రిట్స్ అవుతారు. మరి నిజంగా నా విచారణ దిశగా సాగుతుందా? అసలు ఈ కానిస్టేబుల్ని ఎందుకు విచారించట్లేదు? ఈ సిఐని ఎందుకు విచారించట్లేదు? వీళ్ళెవరిని విచారించకుండానే నేరుగా తగలబెట్టిన దగ్గరికి వెళ్ళి స్వర్ణపూరి అని చెప్పి అక్కడికి వెళ్ళి డేటా ఎంట్రీ ఆపరేటర్ని ఎందుకు విచారిస్తూ ఉన్నారు? ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు అన్నారు, అసలు కంప్యూటర్ ఆపరేటర్ని విచారించడం ఏంది? స్వర్ణపూరి ఆయన కాల్ చేసిన దగ్గరికి వెళ్ళి ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఆ శవం మొహం కూడా చూడడు, తన దగ్గరికి ఏదో డాక్యుమెంట్ వస్తుంది అదేదో ఎక్కించుకుంటాడు అంతే. అది ఆ పని అది ఎంటర్ చేయడం వరకే. 25 సంవత్సరాల యువకుడి వయసు 50 సంవత్సరాలు రాస్తారు. ఎందుకంటే మొత్తం పోలీసులు, మున్సిపాలిటీ అందరూ కుమ్మక్క అయిపోయాను, అందరూ వాళ్ళదే కదా పాత్ర ఇక్కడ. అసలు విచారించాల్సింది ఎవరిని, విచారిస్తున్నది ఎవరిని? మొత్తం అంతా కనుక మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, ఇదంతా కనుక డైల్యూట్ చేస్తూ ఉన్నారు అని ఆయన తాజాగా కూడా జడా శ్రవణ్ కుమార్ గారు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఈ కేసు సవ్యదశలోనే విచారణ సాగుతుందా అన్న ప్రశ్న నెటిజన్లను వేధిస్తూ ఉంది. బహుశా ఈరోజు ఏమైనా కొన్ని కీలక పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్నదైతే వేచి చూడాల్సిందే.